అనేది ఏంటంటే రికెట్ సెల్ డిసీజ్ అండి. ఇది ఇన్ఫెక్టెడ్ ఫ్లీస్, లవ్స్, మైట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అవి ఏంటంటే ఒక రోడెంట్స్ మీద నుంచి మనిషికి వచ్చే వ్యాధి. ఇది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా హై గ్రేడ్ ఫీవరు, బాడీ పెయిన్స్, చాలా మయాల్జియాస్ ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ వల్ల, కొంతమందికి ఏమో అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఈ ఫీవర్ వచ్చిన ఒక 4 డేస్ తర్వాత వాళ్ళకి ఏంటో ఒంటి మీద, బాడీ మీద ఒక ఎష్కార్ అంటారు. అంటే బ్లాక్ స్కాబ్ ఫార్మేషన్ కూడా వాడికి వస్తుంది. ఇది చాలా మనకి ఒక సంకేతం లాంటిదనమాట. సో, ఇలాంటి వ్యాధి వచ్చిన వాళ్ళు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారి దగ్గరికెళ్ళి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని మందులు వాడితే, ఈ మందులు వాడుతున్నప్పుడు ఏంటంటే మనం చాలా డాక్సిసైక్లిన్ అనే ఒక యాంటీబయాటిక్ ఉంది, అది పెడుతున్నాం. చాలా మటుకు కేసెస్ చాలా చక్కగా రికవర్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి ఏమైనా అసోసియేటెడ్‌గా ఏమైనా కోమార్బిడిటీస్ అలాగే హైపర్ టెన్షన్, డయాబెటిస్, కిడ్నీకి సంబంధించిన వ్యాధి గానీ, లివర్‌కి సంబంధించిన వ్యాధి గానీ అలాంటివి ఏమన్నా అవి కూడా తీసుకొని జాగ్రత్త పడాలి. సో, వీటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, మన పరిసరాల పరిశుభ్రత అది చాలా ఎందుకంటే ఇది ఇన్ఫెక్టెడ్ ఫ్లీస్, లవ్స్, మైట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం. అలాగే మనం కూడా సమతుల్యమైన ఆహారం తీసుకొని మన బాడీ తాలూకు ఇమ్యూనిటీ కూడా పెంచుకోవాలి. ఏమాత్రం తేడా అని కనిపించినా సరే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారి దగ్గరికెళ్ళి దీనికి